టీపీసీలో ప్రీవియస్‌గా వచ్చిన రీజనింగ్ క్వెషన్స్ ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది కదా! అయితే దీని మధ్యన ఏ రిలేషన్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏ నంబర్ వస్తదంది మనం తెలుసుకోవాలి. అయితే ఈ రకంగా ఇచ్చేటప్పుడు ఈ ఫస్ట్ దీనిలో రిలేషన్ ఏ రకంగా ఉందో చూద్దాం. ఎంతొచ్చింది? ఈ 7 ఇంటూ ఈ 6 చేస్తే ఎంత మనకి 42 రావడం జరిగింది. అలాగే ఈ 5 ఈ 2ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంతొచ్చింది? 10 అనేది రావడం జరిగింది. ఈ 2 కూడాను మనం ఎడిషన్ చేస్తే ఎంతొచ్చింది మనకి? 52 అనేది రావడం జరిగింది. అంటే మిడిల్‌లో నంబర్ 52 అనేది వచ్చింది. ఓకే. నెక్స్టు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫిగర్‌లో చూసుకుంటే 8 ఇంటూ 5 చేయండి. 8 ఇంటూ 5 చేస్తే మనకి ఎంతొస్తది? 40 అనేది రావడం జరిగింది. అలాగే ఈ 3 ఇంటూ 2 చేస్తే మనకి ఎంతొస్తది? 6 అనేది రావడం జరిగింది. ఈ 2 కూడా యాడ్ చేస్తే మనకి ఎంతొచ్చింది? 46 అనేది రావడం జరిగింది. అంటే ఈ మిడిల్‌లో నంబర్ 46 అనేది వచ్చింది. అంతే కదా! నెక్స్ట్ మనకి ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏ నంబర్ వస్తదో మనకు ఐడెంటిఫై చేయమన్నారు. నెక్స్ట్ ఏం చెప్పాము? ఈ నంబర్‌ని ఫస్ట్ మల్టిప్లై చేసేసుకోవాలి. 8 ఇంటూ 2 చేస్తే ఎంత మనకి? 16 అనేది వచ్చింది. కానీ మిడిల్‌లో 32 రావాలంటే ఈ 4 అనే నంబర్‌ని ఏ నంబర్‌తో మల్టిప్లై చేస్తే మనకి 16 వస్తది? 4తో మల్టిప్లై చేస్తే 16 వచ్చింది. టోటల్‌గా ఎంతొచ్చింది? 32 అనేది వచ్చింది మిడిల్‌లో నంబరు. అంటే ఈ క్వెషన్ మార్క్ ప్లేస్‌లో ఏ నంబర్ వచ్చింది మనకి? 4 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్‌లో 4 ఎక్కడుందో ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్